కూతురు తండ్రి గిఫ్ట్ ఇస్తాడు, మ్యారేజ్ గిఫ్ట్ దాన్ని కూడా 155 సెక్షన్ 1 రాసేస్తుంటారు. 5 లక్షలు రాసుకో, 2 లక్షలు రాసేసి, 3 లక్షలు రాసేసి, 10 లక్షలు రాసి అక్కడ ఒకటే నోటీస్ ఇస్తాడు. కొంతమంది స్కూటీ ప్రొసీడింగ్స్లో గత సంవత్సరం మీ క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, క్యాపిటల్ అకౌంట్ మీరు ఏం చేశారు, ఇప్పుడు రాసేసారు 30 లక్షలు 40 లక్షలు రాశారు. క్యాపిటల్ ఎంత పెరిగింది, 60 లక్షలు అయింది. ప్రాఫిట్ 10 లక్షలు ఎంత, 70 లక్షలు. గత సంవత్సరంలో నువ్వు నెట్ ప్రాఫిట్ ఎంత చూపించి 10 లక్షలు చూపించినావు, క్యాపిటల్ ఎంత చూపించినావు 70 క్యాష్ కట్టాలి. కాబట్టి ఆ ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఖచ్చితంగా మన బ్లడ్ రిలేషన్స్ భార్య తరఫున కానీ భర్త తరఫున కానీ అది 2 lakhs దాటింది అనుకోండి, ఖచ్చితంగా చెప్పులు కానీ చెప్పులు కానీ ఆర్టీసీ కానీ ఖచ్చితంగా చేయాలి. దాని రెలవెంట్ డీటెయిల్స్ కూడా మనం ఫైల్ చేసుకుంటాం. 2 lakhs రూపాయలు అవుతుంది, 1 lakh. ఇన్సెంటివ్స్ ఈజ్ ఆల్సో లైబుల్ టు ట్యాక్స్, క్రెడిట్ నోట్స్ లైబుల్ టు ట్యాక్స్, తర్వాత ఇన్సెంటివ్స్ లైబుల్ టు ట్యాక్స్ అన్నాడు. ఈరోజు కడప జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్ కన్సల్టెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రొద్దుటూరులో పద్మశాలి కనండపం ముందు ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల 30 తేదీన 30/11/2024 గుంటూరులో ఆ రాష్ట్ర స్థాయి సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనకు సెంట్రల్ మినిస్టరు కమ్మినేని చంద్రశేఖర్ గారు, తర్వాత తెనాలి శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు, గల్లా అరుణ్ కుమార్ గారు, జిఎస్టీ ఓఎస్డి కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్ ఓఎస్డి సాయిబాబా గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 700 మంది ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం, అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి జిల్లాలో కూడా ఈ అసోసియేషన్ను బలోపేతం చేసి ట్యాక్స్ సంబంధించి అటు జిఎస్టీ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, సభ్యులకు తెలియనటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే చిన్న ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీ చదువుకొని కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తర్వాత డిపార్ట్మెంట్ పరిధిలో కూడా రకరకాలుగా నోటీసులు ఇష్యూ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ జిఎస్టీ డిపార్ట్మెంట్ కానీ. వీటిపైన మేము ఈ మీటింగ్స్ కండక్ట్ చేసి మా సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ నోటీసెస్లో కానీ ట్యాక్సేషన్ పరంగా కానీ వారికి సమస్యలకు పరిష్కారం చూపడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత మా రాష్ట్ర అసోసియేషన్ కూడా ఇప్పుడు దాదాపు 3000 మంది సభ్యులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దాన్ని ఇంకా పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేశాము. ఎవరైనా సరే మా సభ్యులుగా ఎన్రోల్ కావాలనుకుంటే రాష్ట్ర జిల్లా స్థాయిలో 2000 రూపాయలు, తర్వాత రాష్ట్ర స్థాయిలో 1050 రూపాయలు కట్టినట్లయితే మేము మెంబర్షిప్గా ఎన్రోల్ చేయడం జరుగుతుంది. మేము ప్రభుత్వం దృష్టి కూడా ఒకటే తీసుకెళ్తున్నాం. ప్రతి జిల్లాలో కానీ ప్రతి దేశంలో కానీ ఒక జిల్లా కానీ ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఆర్థిక వనరులు అవసరం. ఆర్థిక వనరులు బాగా కావాలంటే వ్యాపారాలు బాగా జరగాలి. వ్యాపారాలు బాగా జరగాలంటే వ్యాపారస్తులకు పన్నుల సరళీకృత విధానాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎక్కువ ట్యాక్సెస్ అనేది చేయకుండా అందరూ కూడా ట్యాక్స్ పరిధిలోకి తీసుకొని వచ్చి సింపుల్గా ఇప్పుడు 5%, 12%, 18%, 28% ట్యాక్సెస్ ఉన్నాయి. అలా కాకుండా జిఎస్టీ స్లోగన్ ఏముంది, 1 నేషన్ 1 ట్యాక్స్ అనేది విధానం ఉంది. కాబట్టి ఒకటే ట్యాక్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా పన్నుల పరిధిలోకి వస్తారు. ఇప్పుడు రాబడి 2017లో జిఎస్టీ చట్టం వచ్చినప్పుడు 82,000 కోట్లు ఆదాయం ఉండేది. ఇప్పుడు 1,92,000 కోట్లు, 2 లక్షల కోట్లు ఆదాయం వస్తుంది నెల. కాబట్టి మేము ట్యాక్స్ ప్రాక్టీస్ అనేటోళ్ళు గవర్నమెంట్కు బిల్డర్స్, గవర్నమెంట్ నేషన్కు బిల్డర్స్, అటు డిపార్ట్మెంట్కు గవర్నమెంట్కు మధ్య వారధులుగా ఉండి వ్యాపారస్తుల యొక్క సమస్యను పరిష్కరిస్తూ వ్యాపారస్తుల యొక్క టర్నోవర్స్ను మేము సేకరించి ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సెస్ ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి మాకు ప్రభుత్వ పరంగా ఇటువంటి మాకు స్కీమ్స్ కానీ తర్వాత ఇన్సూరెన్స్లు కానీ ఇటువంటి మాకేం ఇవ్వడం లేదు. చాలామంది కూడా బిజినెస్ పీపుల్కు తమ సర్వీసెస్ను చూపిస్తున్నారు, కానీ చాలామంది కూడా ఫీజులు అనేది సరిగ్గా ఇవ్వడం లేదు.
కాబట్టి దీంట్లో వయోవృద్ధులు ఉన్నారు, యంగ్స్టర్ నేటి సమాజంలో బీకామ్ ఎంబీఏ చదువుకొని ఎంతోమంది నివృత్తిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మేము ఒక స్టేజ్గా ఏర్పాటు చేసుకొని ట్రైనింగ్ సెంటర్స్ కూడా మేము ఇస్తున్నాము. దీని ద్వారా ఇప్పుడు అమ్మాయిలు కూడా ప్రోత్సహించాలి. చాలామంది అమ్మాయిలు కూడా డిగ్రీలు చదువుకొని ఇళ్ళ దగ్గర ఖాళీగా కూర్చున్నారు. రేపు వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు కూడా హస్బెండ్తో పాటు 4 రూపాయలు సంపాదించుకున్నట్లయితే వాళ్ళు కూడా మంచి అభివృద్ధి పథకం రావాలని కూడా మేము సంకల్పించడం జరిగింది. మా అసోసియేషన్లోకి లేడీస్ను ఎటువంటి ఫీజు లేకుండా మేము మెంబర్షిప్ స్టేట్ బాడీలో మెంబర్షిప్ ఇవ్వడానికి మేము సర్కులర్ జారీ చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో అయితే ఖచ్చితంగా 2000 రూపాయలు ఎన్రోల్మెంట్ ఫీజు కట్టాలి. రాష్ట్ర స్థాయిలో అయితే ఎటువంటి ఫీజు లేకుండా మెంబర్షిప్ ఇస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే డిగ్రీ బీకామ్ చదువుకున్న వాళ్ళు అమ్మాయిలు ఉంటే కనుక మా అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోండి. మేము ఇచ్చేటువంటి ట్రైనింగ్ క్లాసెస్లో మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మీకు మంచి నాలెడ్జ్ను మేము ఇవ్వడం జరుగుతుంది. సమాజంలో ఇప్పుడు చెప్పాను నేను బిల్డర్స్ అని. ఆడిటర్స్ ఎప్పుడైతే బాగా వర్క్ చేస్తారో మేము ఇచ్చే డబ్బు రాష్ట్ర వర్తకులు వ్యాపారస్తులు వీళ్ళంతా ఇచ్చే ఆదాయాన్ని గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్ ఎక్కడ తీసుకెళ్తుంది? ప్రజా సంక్షేమ పథకాల్లో అమలు చేస్తుంది. ఒక ఇండస్ట్రీ కట్టడంలో కానివ్వండి, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, విద్యకు అనారోగ్య విద్య వైజ్ఞానిక కూడా వితంతువులకు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు వీళ్ళన్నీ కూడా గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. కాబట్టి ఈ సమాజంలో అందరికంటే గొప్ప దాత ఎవరంటే వ్యాపారస్తుడు. కాబట్టి కొంతమంది అనుకోవచ్చు నేను 10 లక్షలు డొనేషన్ చేశాను, 5 లక్షలు డొనేషన్, వాళ్ళకి అది గ్రేట్. ప్రతి నెల కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు వడ్డీలకు తెచ్చుకొని నిద్రాహారాలు మాని వ్యాపారం చేసి గవర్నమెంట్కి డబ్బు కట్టేవాడే నిజమైన దాత. కాబట్టి వ్యాపారస్తులను డిపార్ట్మెంట్ వారు ఎప్పుడు చులకనగా చూడకుండా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులను గౌరవించండి. వచ్చే ఈ ప్రభుత్వాన్ని కూడా నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ డిపార్ట్మెంట్ వారికి ఎక్కడైనా సరే వ్యాపారస్తుల మీద అనవసరంగా నోటీసులు జారీ చేయకుండా ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటి మీద నోటీసులు ఇవ్వండి. వ్యాపారస్తులు ఏదైనా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ప్రతి ట్యాక్స్ కన్సల్టెంట్ ప్రతి ఆడిటర్ కూడా వాళ్ళను మోటివేట్ చేసి మేము ట్యాక్స్లు కానీ పెనాల్టీలు కానీ కట్టిస్తున్నాము. అలా కాకుండా చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్ను పెట్టుకొని కోట్ల రూపాయల డిమాండ్ ఎత్తితే మాత్రము దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి ఈ విషయాలు కూడా మేము ఆల్రెడీ చర్చించడం జరిగింది. ఇక ముందు కూడా ఇదే విషయాల్లో మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వ్యాపారస్తులకు సరళీకృత పన్నుల విధానాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నేను పాస్ట్ స్టేట్ ప్రెసిడెంట్, ప్రస్తుతం చీఫ్ అడ్వైజర్ టు ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ గుంటూరు.